ఇది సోషల్ మీడియా చాలా చిన్న విషయంలాగా మనం అనుకుంటున్నప్పటికీ దాదాపు 7 సంవత్సరాల తర్వాత కూడా తెలుగుదేశం పార్టీగా మేము గాని సభ్య సమాజం గాని ప్రభుత్వం గాని గుర్తించడానికి, అంటే ప్రభుత్వం అంటే నేను అనేది తెలుగుదేశం ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని కాదు, వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ గాని న్యాయ వ్యవస్థ గాని మొత్తం ఈ వ్యవస్థ దీన్ని గుర్తించడానికి దాదాపు 7 ఏళ్ల సమయం పట్టిందండి. 2017లోనే ఇది మొదలైంది. 2017లో మీరు చూశారు, మొదటిసారిగా తెలుగుదేశం పార్టీలో సోషల్ మీడియా పరంగా మేమందరం, అప్పుడు నేను ఇండియాలో కూడా వచ్చి 2 సంవత్సరాలు పనిచేశాను పార్టీకి. మేము చాలా చురుగ్గా పాల్గొనేటువంటి సమయంలో కేవలం విధి విధానాల మీద, ప్రతిపక్షానికి సంబంధించినటువంటి డొల్లతనం మీద, వారి వాదనలో ఉన్నటువంటి కుతర్కాన్ని ప్రశ్నిస్తూ చాలా మీడియా డిబేట్లోను సోషల్ మీడియాలోను బాగా చురుగ్గా పాల్గొనేవాళ్ళం. అప్పుడు మమ్మల్ని ఎదుర్కోలేక వీళ్ళు తెగబడినటువంటి వైనం, ఒక పక్క చంద్రబాబు గారిని, లోకేష్ గారిని వారి మీద అవాస్తవాలు ప్రచారం చేస్తూ తెలుగుదేశం ప్రభుత్వంలో లేని విషయాల్ని, లేని వైఫల్యాల్ని ప్రచారం చేస్తూ ఒక పక్క జరుగుతూ ఉంటే, రెండో పక్క చురుగ్గా పాల్గొనేటువంటి వాళ్ళని వ్యక్తిత్వ హననానికి పాల్పడటం, భయంకరంగా వాళ్ళ గొంతు నొక్కాలి అంటే వాళ్ళకి లేనిటువంటి అన్ని అవలక్షణాలని ఆపాదించడం, వీళ్ళకి లేని అక్రమ సంబంధాలను అంటగట్టడం, తర్వాత రెండో ఎత్తులో భార్యా పిల్లల్ని టార్గెట్ చేయడం. సోషల్ మీడియా అంటే ఏం చేస్తామండి, మామూలుగా మనం రాజకీయాల గురించి మాట్లాడుతూనే ఈరోజు మా అబ్బాయి పుట్టినరోజు, ఇదిగో మా ఆవిడ నేను నా పిల్లలు కలిసి ఒక చక్కటి ఫంక్షన్ చేసుకున్నామని ఫోటోలు పెడతాం. ఆ రోజే ఆ ఫోటోలన్నీ, ఇదొక నిన్న కోయ ప్రవీణ్ గారు చెప్తున్న ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్, ఇది ఒక వ్యవస్థీకృత నేర వ్యవస్థని తయారు చేసింది వైసీపీ. దీన్ని గుర్తించడానికి 7 ఏళ్లు పట్టింది. ఇందాక మీరు అన్నారు లేటుగా అయినా లేటెస్ట్ గా తెలిసిందని. ఈ వ్యవస్థీకృతమైనటువంటి ఈ క్రైమ్ సిండికేట్ గురించి మేము 7 సంవత్సరాల నుండి పోరాడుతూ వస్తున్నాం, ఎదుర్కొంటూ వస్తున్నాం. అంటే దీన్ని ఎదుర్కోవాలంటే చాలా గుండె ధైర్యం కావాలి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు గారిని, ఈ కుటుంబాలని, అలాగే అనేక మంది ఎమ్మెల్యేలు, మంత్రులు, వీళ్ళ కుటుంబాలని వీళ్ళు వేధించినటువంటి వైనాన్ని చూస్తున్నారు. కానీ దీనికి రెండో పార్శ్వం ఉంది. రెండో పార్శ్వం ఏంటంటే, ఇప్పుడు మా సోదరి స్వాతి ఉంది ఈ డిబేట్ లో, తనని ఎంతగా వేధించారు అంటే, ఎంత మానసికమైనటువంటి క్షోభకు గురి చేశారంటే, ఈ బూతులు తిట్టడం ఇవన్నీ ఒక పద్ధతి అండి. మనం రెండో పద్ధతిని కూడా మాట్లాడుకోవాలి. బెదిరించడం, మీ అమ్మ తెలుసు, మీ నాన్న తెలుసు, మీది ఫలానా ఊరు, మీకు 2 ఎకరాల పొలం ఉంది, లేకపోతే మీకు 5 ఎకరాల పొలం ఉంది, నువ్వు పెళ్లి చేసుకుంది ఇక్కడ, నువ్వు అక్కడ, అంటే ఇవన్నీ ఏంటంటే బెదిరింపుకి ముసుగు వేసి, నీ వివరాలన్నీ నాకు తెలుసు, నీ వివరాలన్నీ నాకు తెలుసు కాబట్టి నువ్వు అందుబాటులో లేవు కాబట్టి వాళ్ళని మేము నేరపూరితమైనటువంటి స్వభావంతో వాళ్ళ మీద ఒక కుట్ర అమలు చేయబోతున్నాము అంటూ బెదిరింపులు అనమాట. అంటే ఈ రకమైనటువంటి ఒక సైకో పద్ధతిని, సైకో జగన్మోహన్ రెడ్డి ఒక్కడే కాదు, సైకో అనేటువంటిది ఆ స్వభావాన్ని సైకో అంటాం మనం. ఆ స్వభావం ఆ పార్టీకి ఉంది, ట్రైబ్ లాగా అనమాట, సైకిక్ ఐడియాలజీ. ఇంత ముందు పిండారీలు, థగ్గులు అనేటువంటి వాళ్ళని బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో థామస్ మన్రో లాంటి కలెక్టర్లు మీకు బీహార్లో కానీ పిండారీలను కానీ థగ్గులను కానీ అలాగే పాలెగాళ్ళని వీళ్ళందరినీ అణచివేసినటువంటి బ్రిటిష్ ప్రభుత్వ శైలి మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా, మనకి స్వాతంత్రం వచ్చినా సరే ఈ ప్రభుత్వం కూడా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా చేపడితే తప్ప ఇది ఏమవుతుందంటే భవిష్యత్తు తరాలకు కూడా, అంటే మనం ఎవరినైనా ఏమైనా అనొచ్చు, వాళ్ళ భార్యను అనొచ్చు, వాళ్ళ పిల్లలను అనొచ్చు. మీకు నేను చెప్తాను, మీకు ఇప్పటిదాకా వర్రా రవీందర్ రెడ్డి అనేటువంటి వాడు టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ అంటాము. స్మాల్ పాన్ అని, కేవలం ఇతను చాలా చిన్న ఒక ఇసుక రేణువు, పిపీలకం. అవును, వీటితోటి పాటు రెండో ఆర్గనైజ్డ్ సిండికేట్ ఉంది. మీరందరూ మర్చిపోతున్నటువంటి రెండో ఆర్గనైజ్డ్ సిండికేట్ ఎన్ఆర్ఐ ఆర్గనైజ్డ్. దాని గురించి మాట్లాడదాం మనం కేసీ. దాని గురించి ఎన్ఆర్ఐ సిండికేట్ గురించి కూడా మాట్లాడే ముందు ఒకసారి మీ అందరిలో, అంటే అందరితో పాటు ఒక పెద్ద విక్టిమ్ గా ఇదైన స్వాతితో కూడా మాట్లాడదాం. స్వాతి, మీకు